వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కోఇన్సిడెన్సో లేదంటే కావాలని క్రియేట్ చేస్తారో తెలియట్లేదండి. ఇది మీరే క్లారిటీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయితే ఎందుకు కోఇన్సిడెన్స్ అంటున్నానంటే, మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీ మహానాడు వర్చువల్గా స్టార్ట్ చేశారు. వర్చువల్గా హైబ్రిడ్ మోడ్లో పెట్టారు కదా. ఈ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇవన్నీ కూడా తగ్గించాలి అన్న ఒక పాయింట్ తోటి, సేవ్ చేయాలన్న పాయింట్ తోటి 2 రోజుల పాటు డిజిటల్ వేదికగానే నడిపించారు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల దగ్గర ఈ బిగ్ స్క్రీన్స్ ఇవన్నీ పెట్టి అక్కడి నుంచి మాట్లాడారు, తీర్మానాలు చేశారు, అంతా అయింది, ఫైన్. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. కబ్జా చేయాలిగా మరి, అందులోనూ డిజిటల్లో కదా. బయటకు వచ్చి ప్రెస్ మీద మాట్లాడితే మళ్ళీ ఏవో ఒక బూతులు దొలడాలు ఇవి దొరికిపోతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఆ రోజు కూడా కొన్ని వేశారని కొన్ని చెణుకులు, అది అక్కడికి అయ్యింది, అది అయిపోయింది. ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన తెలంగాణ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో ఎస్ సార్, ఇన్నాళ్ళు మనం ఓపిక పట్టింది చాలు, మన ఎగ్జిస్టెన్స్ కూడా ఉండాలి, మన ఆకాంక్ష అనేది వాళ్ళ నిర్ణయం. దాంతో తెలంగాణ నవనిర్మాణ సభ అని పెట్టుకుని దిశానిర్దేశం చేయండి, మమ్మల్ని మోటివేట్ చేయండి అని చెప్పి ఆయన్ని పిలిపించుకున్నారు. అది ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. సరే, అది జరుగుతూ ఉన్న సమయంలోనే పొద్దునుంచి ఒక డ్రామా ఏపీలో స్టార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ డ్రామా అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. అంటే గొర్రె కషాయాన్నే నమ్ముతుంది అని చెప్పని అమరావతి రైతులు అన్యాయం జరిగిపోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారట. ఆయన అసెంబ్లీకి బోర్డు, ఎక్కడికి బోర్డు, ఆయనదే ఇప్పుడు న్యాయం చేస్తారట. అయితే దానికి ఎవరో ఒక మహిళా నేత కూడా మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతూ అన్నది ఏంటంటే, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి Z+ సెక్యూరిటీ ఉంది, మరి ఆయనకు కూడా అలాంటిది ఏదో ఉండాలి కదా, అందుకని నెట్+ సెక్యూరిటీ పెట్టుకున్నాడు అని చెప్పి ఒక కామెంట్ పాస్ చేసింది ఆవిడ. సరే, అది అయింది. కొంతమందిని అమరావతి రైతుల్లోనే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి, అంటే రైతులు ఎప్పుడు రైతులేనండి, పార్టీల పరంగా అంత ఉండదు, కానీ కొంతమంది ఉంటారు అభిమానించేవాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రభుత్వంతో ఏ పని కావాలన్నా ఏది ఉన్నా అది మామూలుగానే ఉంటుంది, రాజకీయం దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటారు. అలాంటి కొంతమందిని ఇవాళ, ఎందుకంటే పొద్దున్నే సభ జరగాలి అక్కడ పవన్ కళ్యాణ్ గారిది, దాన్ని ఎలాగైనా సరే ఇక్కడ ఏపీలో లేడు కదా, ఇక్కడ మనం ట్రెస్పాస్ చేయొచ్చు కంప్లీట్గా మొత్తం, అది ఇది కాకుండా ఇంకే ఉందిగో ఇక్కడ రైతులు వచ్చి ఇంత కష్టపడిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేస్తున్నాడు, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నెరేటివ్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధంగా పొద్దున కార్యక్రమం నడిపించి తర్వాత రైతులతోటి ప్రెస్ మీట్ అనమాట. ప్రెస్ మీట్ అంటే ఏముంది, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మును ఉపయోగించుకొని మొత్తం సచివాలయం సెటప్ ఏదైతే సెక్రటేరియట్ సెటప్ ఇంట్లో వేయించుకున్నాడు కదా, ఫర్నిచరు, సిస్టమ్స్ మొత్తం అన్నీ కూడా, అవి ఇంకా గవర్నమెంట్కి దఖలు చేయలేదు, ఇవ్వలేదు గవర్నమెంట్కి. మరి ఇది చాలా మంచి ప్రభుత్వం, ఇంకా అడగట్లా. అదే జగన్మోహన్ రెడ్డి అలాగే ఉండుంటే కోడెల శివప్రసాదరావు గారిని చేసినట్టుగా ఉండేది. కానీ మంచి ప్రభుత్వం కదా, అలా చేయట్లేదు. ఏదో నోటీసులు ఇచ్చారంతే, బాబు ఇవ్వండి, బాబు ఇవ్వండి, బాబు ఇవ్వండి అని చెప్పని తప్పితే ఇంకోటి ఏమీ లేదు. అది అక్కడికైనా సరే దాంట్లోనే వీళ్ళని కూర్చోబెట్టుకొని చిక్కటి చిరునవ్వుతో మాట్లాడుకుంటూ అసలు రాజధాని అంటే ఏంటి, అసలు ఏంటి రాజధాని అంటూ మొదలుపెట్టి ఇవాళ మళ్ళీ కామెడీ మొదలుపెట్టేశారు. అమరావతిలో ఏదైనా అన్యాయం జరుగుతోంది, ప్రభుత్వం ఇలా చేస్తుందంటే డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, CRDA దగ్గరికి వెళ్ళి, మేము ల్యాండ్లు ఇచ్చాము మీకు, మీరు ఇది చేయాల్సింది, మాకు ఇవ్వకుండా ఇలా చేస్తుంటే మేము ఎందుకు ఇవ్వాలి, మాకు అవసరం లేదు, అగ్రిమెంట్ నుంచి మేము తొలగిపోతాము, మాకు అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం మీద పోట్లాడాలి. కానీ అసలు అమరావతి రాజధానే ఉండదు, అసలు అక్కడ కట్టడానికి ఏది లేదు, మొత్తం రాజధాని అంతా విశాఖ తీసుకెళ్తాను, మీరు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా అలాగే ఉన్నాయి, ఏం చేసినా అడివైపోయినా సరే 3 ముక్కలు చేసినటువంటి వాడి దగ్గరకు అమరావతి రైతుల పేరుతో వెళ్ళారు అంటేనే అంతకు మించిన కామెడీ ఏమైనా ఉంటుందా అన్నది అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏదైనా పెట్టుకుంటున్నారో అనగానే తగుదనమ్మా అని పెద్ద పేరంటానికి వచ్చే ముత్తైదులాగా వెంటనే వచ్చేసి నేను కూడా ఉన్నాను గుర్తించండి అనేటువంటి విధంగా పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. మరి ఆయన ఎందుకు చెప్తున్నానంటారా, ఆయన సమైక్యాంధ్రతో పోరాడారు, కానీ తెలంగాణలో కేసీఆర్ తోటి ములాఖాత్ అయ్యారు కాబట్టి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.